హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి స్పేర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టార్ట్ అవుదామా? ఇది ఫస్ట్ వీడియో, ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. అదండి, ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నా. పటాన్చెరు దగ్గర ఉన్నా. ఎండలు మామూలుగా లేదు. ఇక్కడ వాల్యూ అంటే బాలకృష్ణ గారు ఓపెన్ చేసిండ్రు. వాల్యూ జో ఫీల్డ్ వర్క్ అనమాట నాది. చూసిండ్రా, ఇది వెహికల్ మా సార్ది, గణేశుడు. ఇది ఓవరా అనమాట. ఓవరా అవుటర్ రింగ్ రోడ్, హీరో అవుటర్ రింగ్ రోడ్ గచ్చిపోయి. సిటీ చుట్టుపక్కల మొత్తం కనెక్ట్ అవుతుంది. సిటీ సరౌండింగ్ మొత్తం ఉంటుంది ఈ అవుటర్ రింగ్ రోడ్ అనమాట. టోల్గేట్ ఫాస్ట్ ట్రాక్ ఉంటేమో ఈ రైట్ సైడ్ ఏ లైన్లోనే వెళ్ళచ్చు. ఓన్లీ క్యాష్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఇది ఒక లైన్. చూద్దాం, మన దానికి ఫాస్ట్ ట్రాక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ లెఫ్ట్ అవుతుంది. చలో వెళ్ళిపో. లెఫ్ట్ సైడ్ ఏమో నాగ్పూర్, వరంగల్, విజయవాడ. ఈ రైట్ సైడ్ స్ట్రేట్ వెళ్తేమో ఎయిర్పోర్ట్, బెంగళూరు, తుక్కుగూడ, శ్రీశైలం. ఇది మేడ్చల్ రూట్ అనమాట. లెఫ్ట్ వెళ్తే స్ట్రేట్ వెళ్తేమో ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం, చిలుకూరు బాలాజీ టెంపుల్, అవన్నీ ఉంటాయి. ఆన్ ద వే రూట్స్ అన్నమాట ఇవి. సో ఫస్ట్ వీడియో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. సో నెక్స్ట్ టైం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం. ఇలాంటి వీడియోలు మంచిగా అనిపిస్తే ఇవే కంటెంట్ చేస్తే ఎక్కువ. అందరూ ఛానల్స్ చేస్తాం, మనం కూడా ఏదో ఒకటి చేయాలని పార్ట్ టైం. సో ఫైనలీ అవుటర్ రింగ్ రోడ్ పైకి వచ్చాం. ఈ రైట్ సైడ్ రెండు లైన్స్ ఏమో 120. ఈ రైట్ సైడ్ లాస్ట్ లైన్ ఏమో కార్ వెళ్తుంది కదా, అది 120 స్పీడ్ లిమిట్. ఇక్కడ మామూలుగా 100 వెళ్ళే వాళ్ళకి, కార్లకి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో 80 స్పీడ్ మెయింటైన్ చేస్తారు కదా, హెవీ ట్రక్ వెహికల్స్, బస్సులు, లోవర్స్ తీసుకెళ్ళే వెహికల్స్ ఏమో ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి. ఇక్కడ ఉంది, కనిపిస్తుందా లేదా, 80 అని ఉంది. ఆల్మోస్ట్ హెవీ వెహికల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ ఏమో కార్లు, ఆల్మోస్ట్ కార్లు. మనకి పటాన్చెరు తర్వాత నెక్స్ట్ వచ్చే ఎగ్జిట్ కొల్లూరు, ఎగ్జిట్ నెంబర్ 2. చూసారా, పైన స్పీడ్ లిమిట్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. మ్యాక్స్ స్పీడ్ 80, 120 కనిపిస్తుందా? ఒక నిమిషం. కొల్లూరు
ఏంటి బ్రో ఈరోజు ఇంత ట్రాఫిక్ ఉంది? మామూలుగా కామన్గా ఉండదు. మనకి గచ్చిబౌలి తర్వాతనే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమో చాలా ఉంది. మన పటాన్చెరు నుంచి కొల్లూరు దాకా. మ్యాక్స్ నేను ఎంత స్పీడ్ వెళ్తా, ఎక్కువ వెళ్ళను. మ్యాక్స్ స్పీడే వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది, స్పీడ్ కానీ వాళ్ళ పోలీసు వాళ్ళు ఉంటారు. మనం స్పీడ్ దాటినామంటే చలాన పడుతుంది. చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే స్పీడ్లో ఉన్నాం కదా, మీకు కనిపించిందో లేదో తెలియదు కానీ అక్కడైతే స్పీడ్ కానీ ఉంటుంది రైట్ సైడ్లో. చూసుకునే వెళ్ళాలి జాగ్రత్తగా. స్పీడ్ వెళ్తే వచ్చేది మ్యాక్స్ స్పీడ్ ఎంత దీని మీద, దానికన్నా తక్కువనే వెళ్ళాలి. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట, కోకాపేట్ జోన్. కోకాపేట్ ఎగ్జిట్ నెంబర్ 1 అనమాట. ఇంకా కొత్తది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎగ్జిట్ ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది, కంప్లీట్ కాలేదు. ఫైనాన్షియల్ జిల్లా డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్. GAR ఎగ్జిట్ నెంబర్ 1. ఇక్కడ 1తో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ గచ్చిబౌలి 16 స్టార్ట్ అవుతుంది. 1 క్లోజ్ అయిపోయింది కదా. మీరు ఒకటి అప్డేట్ చేయండి, ఈ ఏరియాలో మాత్రమే ఫోన్లో నెట్ రాదు అవుటర్ పైన. నేను చాలా రోజుల నుంచి దీనిపై గచ్చిబౌలి ఎగ్జిట్ బోర్డు దగ్గర నుంచి అక్కడ దాకా ముందు ఆ బోర్డు దాకా సిగ్నల్ రాదనమాట. ఫోన్ మాట్లాడుతున్నా, ఫోన్లో యూట్యూబ్ చూస్తున్నా నెట్ రాదు. ఒక్కోసారి ఫోన్ సిగ్నలే ఉండదు ఎందుకో ఏమో. ఇవి చూస్తుంటే కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్స్, మనమేమో అట్నే ఉన్నాం. ఇంకా కాళ్ళకెళ్ళి చూడాలంటేనే తలకాయ మొత్తం పైకి పెట్టాలి, కిందికి దిగి చూడాలంటే ఇంకా పడుకోలేము. ఎంత ఉన్నాయిరా బాబా బిల్డింగ్స్. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే రాదు. ఒకసారి చూడాలి. జేబీర్ లెఫ్ట్ సైడ్ లేవు. ఇది 1 ఫ్లోర్ 1 హౌస్ అనుకుంటా. ఒక ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ ఉండేటట్టు జేబీర్. ఇది కొత్త రామ్కి వాళ్ళది. సారీ 16 అని చెప్పినా కదా, కాదు 19 16. ఇంతకుముందు 16 ఉంటే 16 19 నేను సరిగ్గా బస్ వెళ్తాను. గచ్చిబౌలి ఇదేమో నార్సింగ్ పోలీస్ స్టేషన్ అవతల ఉంటుంది, అవుటర్ పక్కన. ఏ గండిపేట చెరువు నుంచి వాటర్ వస్తాయి కదా, బ్రిడ్జిది. ఫస్ట్ టైం కదా, కొద్దిగా వీడియో తీయడానికి రావట్లేదు, చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి TSBA అప్ప.
ఎగ్జిట్ 18 మనం ఇదే దిగాల్సింది. అవుటర్ పైన లైన్ చేంజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇండికేటర్ వాడండి, కంపల్సరీ. ఈ అప్ప అనేది ఈ అవుటర్ దిగితే రైట్ సైడ్ వెళ్తేమో చిలుకూరు టెంపుల్, లెఫ్ట్ వెళ్తేమో మైదీపట్నం. టోల్ అన్నమాట. సో అమౌంట్ ఇచ్చేవాళ్ళు అమౌంట్ ఇస్తారు, లేకుంటే ఫాస్ట్ ట్రాక్ ఉంటే ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది. ముందు వెహికల్ చూసింటారు కదా, వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ లేదు కాబట్టి క్యాష్ ఇచ్చాను. అబ్బాయి ఈ లెఫ్ట్ సైడ్లో ఏమో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అక్కడ, అందుకే డిఎస్పీ పెట్టిండు. అదేనా కరెక్టే వేసినట్టు బ్రో. సో రైట్ సైడ్ వెళ్తేమో చిలుకూరు బాలాజీ టెంపుల్. వచ్చేసినాం. వర్క్ చూపించదు అనుకుంటా, అందుకే ఆలోచన చేస్తున్నా చూపించాలా వద్దా అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది అమ్మవారి టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ చూస్తున్నారు కదా. బాగుంటుంది టెంపుల్లో కూడా. మంగళవారం బాగా జరుగుతుంది, బోనాలు పూజలు. ఇండికేటర్ ఉన్నది ఏముండదు, ఇప్పుడే ఏమన్నా. మొత్తం మీద అయితే వచ్చేసినాము డెస్టినేషన్కి. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ హాస్పిటల్, అక్కడనే. చలో ఇక్కడికి బ్లాగ్ క్లోజ్ చేస్తాం, వీడియో క్లోజ్.